సార్ మీ పేరు? తాళ్ళూరు రమేష్ చౌదరి, ఎక్కడి నుండి వచ్చారండి? కృష్ణా జిల్లా నెమలి. కృష్ణా జిల్లా నెమ్మది. సార్ ఏంటి సార్, ఇప్పుడు చంద్రబాబు వచ్చి 6 నెలలు అవుతుంది, ప్రస్తుతం రహదారుల పరిస్థితి ఎలా ఉంది, రోడ్ల పరిస్థితి? రహదారుల పరిస్థితి ఇప్పుడే పంచర్లు వేస్తున్నారు. అంతకుముందు చేపల చెరువులాగా ఉండేది. మా కారు పోవాలంటే కింద క్యాబిన్ తగిలేది. అలాంటి పరిస్థితి నుంచి జనం సుఖశాంతులుగా ఉన్నారు. గతంలో పట్టించుకోలేదండి రోడ్లు? గతంలో పట్టించుకోలేదు. కనీసం రోడ్లు పెద్ద చెరువులాగా ఉంది, నాట్లు వేసుకునే పరిస్థితి. అలాంటి పరిస్థితి నుంచి ఇప్పుడు మా కారు పోవాలన్నా ఇబ్బంది లేకుండా పంచర్లు వేశారు. రోడ్లు అంటే క్రమేణా ఇప్పుడు వచ్చి 6 నెలలే కాబట్టి ముందు ముందు మెరుగుపడిద్ది అనేది సామాన్య ప్రజానీకంలో కూడా అనుకుంటున్నారు. అది నిజమేనా? అసలు అంత అధ్వానంగా ఉండేదా మరి రథంలో రోడ్లు? అసలు హైవే రోడ్ల మీద కూడా కమాన బద్దలు ఇరిగిపోయిన పరిస్థితి టీవీల్లో, మీలాంటి టీవీల్లో వేశారు. చాలా జనం అవన్నీ చూసి మార్పుగా వన్ సైడ్గా ఓట్లు వేశారు. ఎందుకు అసలు పట్టించుకోలేదు అంట? ఎందుకంటే రోడ్ల పైన కానీ మౌలిక సదుపాయాల పైన కానీ ఎందుకు పట్టించుకోలేదు? ఎక్కడి నుంచి సొమ్ము దోపిడీ ఉంటుందో అదే చూసుకున్నారు తప్ప ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ ముఖ్యమంత్రి స్థాయి వరకు సామాన్య ప్రజల గురించి వాళ్ళకి అవసరం లేదు. ఏడ కుంభకోణం ఉంటుంది, ఏడ ఫ్యాక్టరీలు ఉంటుంది, ఏడ ఏం డబ్బులు వస్తాయి అనేదే కింద నుంచి పై దాకా రాజకీయ నాయకులు ఆ వైఎస్ఆర్ గవర్నమెంట్లో అదే జరిగింది తప్ప ఇంకోటి జరగలే. అందుకే జనం తగిన బుద్ధి చెప్పారు. మరి ఇప్పుడు గెలిపించుకున్నందుకు ప్రజలు హ్యాపీగా ఉన్నారా? మరి ప్రజలు అంతే ఒకేసారి హ్యాపీ కాదు కానీ ఉన్న దాంట్లో హ్యాపీగానే ఉన్నారు. ఉచిక దొరుకుతుంది, ప్రతి కార్మికుడికి పని దొరుకుతుంది, అన్ని వర్షాలు సుఖశాంతులతో ఉన్నాయి, వాటర్ ఉంది. కాబట్టి అసలు రాజకీయాల గురించి ఎవడి పనిలో వాడే నిమగ్నమై ఉన్నారు. గవర్నమెంట్ పరిస్థితి కూడా వ్యతిరేకత లేదు ఎక్కడ ఈ గవర్నమెంట్ మీద. చంద్రబాబు అయితే డెవలప్మెంట్ చేస్తారు, కేంద్ర గవర్నమెంట్ తెలుగుదేశం మీదనే ఆధారపడి ఉంది కాబట్టి చంద్రబాబు ఏది అడిగితే అది పనులు అయిద్ది అనేది జనం విశ్వాసంతో ఉన్నారు. మరి గత గవర్నమెంట్లో ఎక్కడ కూడా పనులు దొరకలేదా? పనులు దొరకలేదు, దోపిడీ దొరికింది. పనులు ఎక్కడా దొరకలేదు. అందరూ దోపిడీగా పనులు దొరక్క దోసుకోవటం, దొంగతనాలు అవి ఎక్కువ ఉన్నాయి. ఇప్పుడు ఎక్కడ ప్రశాంతంగా జనం ఎవరి పని వాడికి తీరిక లేకుండా ఉన్నారు. మరి ఏం బాగాలేదు, చంద్రబాబు వచ్చిన తర్వాత రాష్ట్రం ఇంకా నాశనం అయిపోయింది, జగన్ ఉంటేనే బాగుందని అనుకుంటున్నారంట ప్రజలు. నిజంగా అనుకుంటున్నారు అలా? జనం అనుకోవటం కాదు, టీవీల్లో నాయకులు ఒకళ్ళిద్దరు స్టేట్మెంట్ ఇయటానికి పనికొస్తుంది. జనం ఓళ్ళలోకి వచ్చి అంటే తంతారు వెంటబడి. ఆ పరిస్థితి బాగా చేస్తున్నారా చంద్రబాబు? చంద్రబాబు బ్రహ్మాండంగా చేస్తాడు. ఏంటి మరి 1వ తారీఖున పెన్షన్ ఆయన ఇచ్చేస్తున్నారు కదా, డైరెక్ట్ గా ఆయనే ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి ఆయనే పేదవాళ్ళ ఇంటికి వెళ్ళిస్తున్నారు. పింఛన్ వస్తుందంటే ఒక సామాన్యుడి కుటుంబం ఏం పని చేయకపోయినా బతకడానికి సరిపోతుంది అది. ఓకే, మరి విజన్ 2020 అప్పుడు చంద్రబాబు అన్నప్పుడు చాలా మంది నవ్వుకున్నారు. ఇప్పుడు విజన్ 2020 ఏంటో చూపెట్టారు. తర్వాత ఇప్పుడు విజన్ 2047 అంటున్నారు. ఎలా ఉండబోతుంది అంటారు? 2047 కల్లా సామాన్య మానవుడు కూడా కారులో తిరుగుతారు. ఓవరాల్ గా గతంలో మనకు రాజధాని లేదని చెప్పి చాలా మంది అనేవారు, ట్రోల్ చేసేవారు, అవహేళనగా మాట్లాడేవారు. ఆంధ్ర నుండి వచ్చామంటే మీ రాజధాని ఎదురా అని చెప్పలేకపోయేవారు. సో ఇప్పుడు అమరావతిని రాజధానిగా చేశారు. ఆల్రెడీ పనులు ప్రారంభమయ్యాయి, జంగిల్ క్లియరెన్స్ చేశారు. ఎలా ఉండబోతుంది అమరావతి? జగన్ కాదు, వాడు తాత వచ్చినా ఇక అమరావతిని మార్చలేని విధిలో ఈ 5 సంవత్సరాల్లో ఆల్రెడీ అన్నీ ఇంప్లిమెంట్ చేస్తారనే చంద్రబాబు జనానికి దృఢమైన విశ్వాసం ఉంది.